సరే, ఇప్పుడు మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు, మిథున లగ్నంలో జన్మించిన వ్యక్తుల గురించి చెప్పాలి. ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఫెయిర్ అండ్ డార్క్ రెండు రకాలుగాను ఉంటారు. స్కిన్ కలర్ తెలుపు, చామన ఛాయ రంగులో కూడా ఉండే అవకాశం ఉంటుంది. మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి వాళ్ళు చాలా కేర్ఫ్రీగా ఉంటారు. ప్రతి విషయంలో భక్తి శ్రద్ధలతో పనిచేస్తారు. పొదుపు ఉంటుంది. డబ్బు విషయంలో అతిగా డబ్బు ఖర్చు పెట్టరు. మెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉంటాయి. షార్ప్గా ఉంటారు. బ్రెయిన్ చాలా తెలివితేటలుగా, మాటలు చేతలు అన్నీ అర్థం చేసేసుకుంటూ ఉంటారు. మనుషులన్నీ కూడా వీళ్ళు చాలా కేర్ఫుల్. ఎవరి జోలికి వెళ్ళరు వీళ్ళు. కానీ తెలివితేటలతో సమస్యలను పరిష్కరించే శక్తి బుధగ్రహ వ్యక్తులకి ఎక్కువగా ఉంటుంది. మంచిగా చదువుకున్న వాళ్ళు, రచనా వ్యాసంగం చేసేవాళ్ళు వీళ్ళల్లో ఉంటారు. రైటర్లు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు వీళ్ళల్లో. ఒక రెండు రకాల వృత్తులను చేపడుతూ ఉంటారు. ఒకే వృత్తి కాదు. సాధారణంగా బుధుడు అనేటప్పటికి వైద్య వృత్తికి, జ్యోతిష్ శాస్త్రానికి, వైద్యము, MBA ఇలాంటి చదువులకి అధిపతి అవుతారు. జర్నలిస్టులు, ఎడిటర్లు ఇందులో వాళ్ళే. ట్రావెలింగ్స్ అవి చేస్తారు. సెక్రటరీస్గా, పర్సనల్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ ఉంటారు అధికారుల వద్ద వీళ్ళు. నెక్స్ట్, కర్కాటక వ్యక్తి లక్షణాలు. చంద్రరాశి కర్కాటకం అంటే మూన్. లావుగా ఉంటారు వీళ్ళు లావుగా పొడుగ్గా ఉంటారు కర్కాటక రాశి వ్యక్తులు. ఆ మంచి ఆకర్షణీయమైనటువంటి చిరునవ్వుతో ఉంటారు. గుండ్రమైన రౌండ్ ఫేస్ ఉంటుంది వీళ్ళకి. చంద్రుడు కదా మరి, అందుకనమాట. వీళ్ళు ఎక్కువ ఊహలు, ఆలోచనలు చేస్తూ ఉంటారు. మంచి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఉంటారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా వీళ్ళు అదృష్టాన్ని పొందుతారు. నెక్స్ట్, సంపదను బాగా సంపాదిస్తారు వీళ్ళు అని చెప్పచ్చు. ఇల్లు అనేటప్పటికి కర్కాటక రాశి వ్యక్తులు ఇల్లును బాగా నడుపుతారు. అన్ని కంఫర్ట్స్ అన్ని ఏర్పాట్లు చేస్తూ గృహ నిర్వహణ వీళ్ళు చాలా బాగా చేస్తారు అని చెప్పచ్చు. దానికి పూర్తి వ్యతిరేకమే మన సింహరాశిలో పుట్టిన వాళ్ళు. వీళ్ళు సన్నగా పొడుగ్గా ఉంటారు. గర్వము, అధికారము ఎక్కువ, ధోరణి ఎక్కువ ఉంటుంది. ఎవరి మాట వినరు. పూర్తి స్వేచ్ఛ, ప్రియత్వం కలిగి ఉంటారు. కమాండర్స్, గవర్నమెంట్లో ఆఫీసర్స్ అందరూ ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, IAS, IESలు అధికారులు, దీనికి సంబంధించిన వాళ్ళే. రాజకీయ నాయకులు, మంచి మంచి పదవులు, అధికారాలను చేపట్టే వాళ్ళలో ఈ సింహరాశి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. అయితే వీళ్ళు ఎవరి మాట కూడా వినరు. చాలా ధైర్యంగా ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. నాయకత్వపు లక్షణాలు ఎక్కువగా వీళ్ళల్లో ఉంటాయి. సుపీరియర్ పొజిషన్లో ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళ మీద అధికారాలు, పెత్తనాలు చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉంటే ఎవరైనా అన్నదమ్ములు, అక్క చెల్లెలు వీళ్ళకి లొంగి ఉండాలి. కొట్టడం, తిట్టడం, హింసించడం ఇలాంటివి చేస్తూ శత్రువులను బాగా పెంచుకుంటారండి ఈ రాశి వాళ్ళు, ఈ సింహరాశి వాళ్ళు అని చెప్పచ్చు. ఈరోజు కాసేపు ఆపుదాం. సమ్మర్